శివాయ గురవే నమః. నమస్తే అండి. త్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల వీడియో అప్లోడ్ చేయడం కుదరలేదు. సారీ. ఈరోజు అయ్యప్ప స్వామి గురించి తెలుసుకుందాం. స్వామియే శరణమయ్యప్ప. స్వామి అన్న పేరు ఇద్దరికే ఉంది. ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే రెండవది అయ్యప్ప స్వామి. స్వామి అన్న నామానికి అర్థం నేను భగవంతుడి వాడిని అని. స్వం అంటే స్వంతం అని. ఆయన నావాడు, నేను ఆయన వాడిని అన్న భావనతో శరణు వేడాలి. అందుకే స్వామి శరణం అన్నారు. స్వామిలో ప్రకాశవంతమైన ఆనందం, ఆత్మస్వరూపం. మా రుద్రవాచకం, ఈ శక్తివాచకం. శివశక్తి యొక్క సంపూర్ణమైన ఆనందమే స్వామి. తరువాత వర్డ్ శరణం. సకారం శత్రు సంహారం. ఇక్కడ శత్రువు అంటే మనలోని దుర్గుణాలు. రకారం జ్ఞానాగ్ని లభిస్తుంది. నకారం సిద్ధినిస్తుంది. నకారం ఆనందవాచకం. వినయ సాధనం శరణం. సో స్వామియే శరణమయ్యప్ప అంటే నీవు మాత్రమే నాకు శరణం అని. స్వామియే శరణమయ్యప్ప అన్నది మహామంత్రమైతే స్వామి శరణం అన్నది ముద్రావాక్యం. స్వామిని 9 రకాలుగా శరణు అడగాలి. అవి వాత్సల్య శరణం, యష్టి శరణం, సమీష్టి శరణం, దీర్ఘ శరణం, దీనార్థ శరణం, అప్యవహిత శరణం, మౌన శరణం, క్షమాపణ శరణం. ఈ 9 రకాలుగా దీక్షలో ఉన్నవారు స్వామిని శరణు అడగాలి. ఇప్పుడు అయ్యప్ప రూప ప్రాముఖ్యత తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి రూపం జ్ఞాన స్వరూపం. స్వామి వీరాసనంలో కూర్చుని ఉంటారు. అలా కూర్చోవడం చాలా కష్టం. ఇలా కూర్చోవడం వల్ల మూలాధారం నుంచి సహస్రారం వరకు వెన్ను నిటారుగా ఉంటుంది. ఆయన చుట్టూ యోగ పట్టం వేసుకుని ఉంటారు. యోగ పట్టం ఏం చేస్తుందంటే కూర్చున్న భంగిమను పట్టి చెదరకుండా ఉంచుతుంది. అలా వీరాసనం వేసిన స్వామి చిన్ముద్ర పట్టి ఉన్నారు. చిన్ముద్ర అంటే చూపుడు వేలు జీవుడైతే బొటన వేలు భగవంతుడు. మిగతా 3 వేలు సత్వ, తమో, రజోగుణాలకు సంకేతం. జీవుడు ఎప్పుడైతే ఈ 3 గుణాలను వీడి భగవంతుడిని పట్టుకుంటాడో అతనికి అన్నీ సిద్ధిస్తాయి. అది చెప్పడానికి చిన్ముద్ర వేశారు అయ్యప్ప. ఇదే విషయాన్ని పరమేశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో గురువుగా వచ్చినప్పుడు తన చిన్ముద్రతో మౌనంగా చెప్తాడు. అయ్యప్ప స్వామి గురించి స్కాంద పురాణం, శంకర సంహితలో మరియు బ్రహ్మాండ పురాణంలో ఉంది. శ్రీవిద్యలో 6 ఆమ్నాయాలు ఉంటాయి. ఈ ఆమ్నాయాలు అన్నింటికీ వేద సమ్మతమైన మంత్రాలు ఉంటాయి. శ్రీవిద్యలో దక్షిణ ఆమ్నాయంలో ఆచార్య రూపంగా ఈ స్వరూపం కనపడుతుంది. అయ్యప్ప స్వామి జన్మ రహస్యం తప్పకుండా తెలుసుకోవాలి. హరిహరుల పుత్రుడు అయ్యప్ప. బ్రహ్మాండ పురాణం, దేవి మహత్యం, ఇంకా రుద్ర హృదయోపనిషత్తులో యా ఉమా స్వయం విష్ణువు అని ఉంటుంది. అంటే ఉమాదేవియే విష్ణువు అని. ఎలానో చూద్దాం. ఆద్యాశక్తి మహేశస్య చతుర్థో భిన్న విగ్రహ అంటే పరబ్రహ్మ అయిన మహేశుడి యొక్క స్వాభావిక ఆదిశక్తి 4 రూపాలు ధరించింది. ఒకటి కోపరూపం కాళిక. రెండవది యుద్ధంలో ధర్మరక్షణ కోసం ధరించిన రూపం దుర్గాదేవి. భక్తులకు భోగభాగ్యాలు ఇవ్వడానికి భవానీ రూపం. నాలుగవది ఆ పరాశక్తి యొక్క వ్యాపించిన శక్తి విష్ణువు. అందుకే యా ఉమా స్వయం విష్ణువు అన్నారు. సో హరిహర సుతుడు అయ్యప్ప అంటే శివుడు మరియు పురుష రూపంలో అనగా విష్ణు రూపంలో ఉన్న ఆదిశక్తి అంటే శివమోహిని పుత్రుడు అయ్యప్ప. అగ్నితత్వం శివుడు, జలతత్వం విష్ణువు. ఈ 2 కలిసిన తత్వం అయ్యప్ప. హరిహరుల ఏకత్వ రూపం అయ్యప్ప. ఎంత దివ్య రూపమో కదా. శివుడు, విష్ణువు ఇద్దరు ఈ జగత్తుకు తండ్రులు. అందుకే వారిరువురి పుత్రుడికి అయ్యప్ప అని పేరు. అయ్య అంటే తండ్రి, అప్ప అన్న తండ్రి అని. అయ్యప్ప నామంలోనే శివుడు, మహావిష్ణువు ఉన్నారు. అయ్యప్ప అంటే మరొక అర్థం చూద్దాం. ఆగమాల ప్రకారం పూజింపబడే దేవతలకు శాస్త అని పేరు. ఆగమాలు అంటే మంత్రశాస్త్రాలకి సంబంధించిన కొన్ని పురాణాలు.
శాస్త అంటే గురుస్వరూపం. గురువు అనే పూజ్య భావాన్ని మలయాళంలో అయ్యప్ప అంటారు. శాస్త ఆరాధన అని ప్రత్యేకమైన మంత్రశాస్త్రం ఉంది. అందులో అష్టశాస్తలు ఉన్నారు. అయ్యప్ప 8 రూపాలుగా ఉన్నారన్నమాట. వారెవరంటే ఆది, ధర్మ, జ్ఞాన, కళ్యాణ, సమ్మోహన, సంతాన ప్రాప్తి, వేద, వీరశాస్తలు. ఇందులో ఇరుముడి కట్టేటప్పుడు ఇంటి దగ్గర కొబ్బరికాయ కొట్టి బయలుదేరుతాం కదా! అలా చేయడం వల్ల శాస్తా రూపాలలో ఒకటైన సమ్మోహన శాస్తా శక్తి మనని రక్షిస్తుంది. ఈ 8 శాస్తల మహారూపమే అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి యొక్క మరో ప్రధాన మంత్రం పూర్ణ పుష్కల సమేత శ్రీ మహాశాస్తాయే నమః. సిద్ధి బుద్ధి వినాయకుడికి ఎలాగో, మళ్ళీ దేవసేన కుమారస్వామికి ఎలాగో, అలా పూర్ణ పుష్కల అయ్యప్ప స్వామి శక్తులు. భగవంతుడి శక్తి అన్నమాట. అయ్యప్ప గురుస్వరూపం. గురువు ఇచ్చేది జ్ఞానం. జ్ఞానం కలిగితే పూర్ణత్వం కలుగుతుంది. ఏది ఇచ్చినా లోటు లేకుండా తృప్తి చెందేలా పుష్కలంగా ఇస్తాడు గురువు. అందుకే ఆయన శక్తుల పేర్లు పూర్ణ, పుష్కల. స్వామియే శరణమయ్యప్ప అని మనం శరణు వేడితే పూర్ణంగా, పుష్కలంగా ఇస్తాడు అయ్యప్ప మనకు. ఇప్పుడు శబరిమల గుడి రహస్యం తెలుసుకుందాం. అయ్యప్ప గుడిలో తత్వమసి అనే మహావాక్యం రాసి ఉంటుంది. గురువు అయిన అయ్యప్ప మనకి ఉపదేశించిన వాక్యం త్వం అసి, తత్వమసి. తత్ అంటే బ్రహ్మం, అది అని. త్వం అసి అంటే నువ్వై ఉన్నావని. తత్వమసి అంటే అది నువ్వై ఉన్నావని. ఎన్నిసార్లు శబరిమల వెళ్ళినా ఈ మాటకి అర్థం తెలియకపోతే సార్థకత ఉండదు. వేదాంతం అర్థం చేసుకోవడం కష్టమే. అమ్మవారి దయతో నాకు ఇచ్చిన జ్ఞానంతో నాకు తెలిసింది సులభంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఉన్న మీరు ఇదివరకు ఈ జన్మకు ముందు ఉన్నారా అని నేను అడిగితే ఏమో నాకేం తెలుసు అని మీరు అనొచ్చు. అదే నేను మీరు పుట్టక ముందు నుంచే ప్రపంచానికి కనిపించక ముందు నుంచే మీ ఉనికి మీ తల్లి గర్భంలో ఉంది అని అంటే ఒప్పుకుంటారు కదా! ఈ ఉనికిని పరబ్రహ్మ అనుకుందాం. తల్లి గర్భం విశ్వం అనుకుందాం. మీరు ఒక రూపం తీసుకుని జన్మించినప్పుడు చిన్న బేబీగా ఉన్న మీకు ఏ రాగద్వేషాలు ఉండవు. ఎప్పుడూ వైరాగ్యంతో యోగనిద్ర అవస్థలో నిండైన జ్ఞానంతో ఉన్న మీరే శివుడు. ఆ మీరు స్పందించి నడక మాటను నేర్చుకుంటారు కదా! ఆ స్పందన శక్తియే అమ్మవారు. ఆ శక్తిని మీలోనే ఉంచుకోకుండా ప్రదర్శించినప్పుడు ఆ వ్యాపించిన శక్తియే విష్ణువు. దీన్ని బట్టి ఏం తెలిసింది? మీరే శివుడు, మీరే శక్తి, మీరే విష్ణువు. ఈ ముగ్గురికి మూలమైన పరబ్రహ్మ మీరే. ఈ దేహం నేను కాదు. దేహానికి ముందున్న ఉనికి బ్రహ్మం నేను అని తెలుసుకోవడమే తత్వమసి. దీక్ష తీసుకున్నప్పుడు ఈ విషయం ఎప్పుడూ మీకు గుర్తుండాలని, తనకు ఇతరులకు తేడా లేదు, అంతటా ఉన్నది ఆ పరబ్రహ్మయే అని మీ మైండ్‌కి, బ్రెయిన్‌కి తెలియడానికే అందరినీ స్వామి అని పిలవమని చెప్తారు. సో, అర్థమైందనుకుంటున్నాను. శబరిమల గుడిలోని 18 మెట్లు, 18 దేవతలు. అంతేకాదు 18 మెట్లలో 5 మెట్లు జ్ఞానేంద్రియాలు అంటే సెన్సరీ ఆర్గాన్స్. 8 రాగములు ద్వేషం, ఈర్ష్య, మదమాశ్చర్యములు, మోహము, లోభము, క్రోధము, కామము. మిగతా 5 మెట్లలో 3 మెట్లు సత్వగుణం, రజోగుణం, తమోగుణమైతే 2 విద్య, అవిద్య. అంటే 5 జ్ఞానేంద్రియాలను, 8 రాగములను, 3 గుణాలను, విద్య అవిద్యలను నిగ్రహించుకుంటే దొరుకుతాడు అయ్యప్ప స్వామి. స్వామియే శరణమయ్యప్ప అంటే పూర్ణంగా, పుష్కలంగా మనం కోరుకునేది ఇచ్చే కలియుగ భగవంతుడు అయ్యప్ప. అటువంటి అయ్యప్ప ఆశీర్వాదం మనందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీకు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.